ఈ నెల 10న ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో నిర్వహించి తలపెట్టిన రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. ఈ నెల 9 నాటికి 9,000 కోట్ల రూపాయల రైతుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రైతులకు ప్రజాప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు తుమ్మల. హైదరాబాద్లో లాంచ్ చేశాము రైతు భరోసా. రేపు 9వ తారీఖు కల్లా 9,000 కోట్లు సుమారు రైతుల ఖాతాల్లో జమ చేసి అదే జగన్నాథపురం గ్రామంలో రైతు ఆశీర్వాద సభ నడపాలని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి దయచేసి రాష్ట్ర రైతాంగం మీ పంటల కంటే ముందే, తొలకర కంటే ముందే, నాట్ల కంటే ముందే విత్తనాలు వేసుకునేటప్పుడే రైతుకు భరోసా ఉండాలనేది ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. ఆర్థికపరమైన వెసులుబాటు అంతంత మాత్రంగా ఉన్నా వ్యవసాయం ఆగదు కాబట్టి రైతు పెట్టుబడి కోసం కష్టపడకూడదనే ఉద్దేశంతో 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేయటం అనేది ఒక చిన్న రాష్ట్ర ప్రభుత్వానికి, కొత్త రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికపరమైనటువంటి భారం అయినప్పటికీ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆ బహిరంగ సభ మధిర నియోజకవర్గంలో జరగాలని, తద్వారా ఇక్కడి నుంచే రాష్ట్ర రైతాంగానికి ఆ వెసులుబాటు కల్పించాలనుకున్నాం. ఇప్పుడు కల్పించిన తర్వాత ఆశీర్వదించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మేము రైతాంగాన్ని అడుగుతున్నాం.